హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ మెంతి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. నేను వీటికి మీకు ఎగ్జాక్ట్ పక్కా కొలతలు ఇస్తాను. ఇది కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను, మీరు అవి చూసి ఫాలో అయిపోవచ్చు. నేను దీనికి ఇక్కడ 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. నేను దీనికి 2 మామిడికాయలకి 5 చెంచాలు మెంతిపిండి తీసుకున్నానండి. ఇది నేను మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాను. ఇది నేను 5 స్పూన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ స్టీల్ గిన్నె తీసుకున్నాను. నేను ఫస్ట్ స్టీల్ దాంట్లో కలుపుకుని తర్వాత గ్లాస్ మన గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఫస్ట్ నేను ఇందులో ఉప్పు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కారం, తర్వాత మనం వేయించి పొడి కొట్టుకున్న మెంతులు, నెక్స్ట్ ఇందులో మనం పసుపు వేసేసుకుందాం. ఇంకా ఆఖరి ఇంగువ, ఇదంతా ఫస్ట్ నేను బాగా కలిపేసుకుంటానండి. నెక్స్ట్ నేను ఇందులో నువ్వుల నూనె వేసేసుకుంటున్నాను. నేను ఇదేం కాచలేదండి, పచ్చి నూనె. నేను ఇందులో 1 కప్పు నూనె వేసి కలుపుకున్నానండి. నువ్వుల నూనె, పచ్చి నూనె వాడాను ఇక్కడ నేను. ఇది మనకి రేపటికి ఊటంతా వస్తుంది కాబట్టి నూనె మనకి పైకి తేలిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. నేను ఇదంతా బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. ఒక రోజు ఉంచితే మనకి ఊట వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఆయిల్ కలపాలా లేదా అనేది మనం చూసుకోవచ్చు. నేను ఇది 2 రోజులు పక్కన పెట్టుకున్నానండి. మనకి ఇలా ఊట వచ్చింది. నేను ఫస్ట్ 1 కప్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇది ఊట బాగా వచ్చింది కాబట్టి 1 కప్పు బదులు నేను 1/2 కప్పే నూనె వేసుకుంటున్నాను. మనకి ఊట కూడా ఏంటంటే కాయ బట్టి కూడా వస్తుంది. మీరు అది చూసి దాన్ని బట్టి మీరు నూనె యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఇంకా 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మనం పక్కన పెట్టిన తర్వాత ఊట వచ్చిన తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన కాయ పులుపు బట్టి కూడా మనకి సాల్ట్ కొంచెం తేడా వస్తుంది. మీరు సాల్ట్ చూసుకుని ఆయిల్ కరెక్ట్గా చూసి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి మీరు సీసాలోకి తీసేసుకోవచ్చు. సో నేను దీనికి ఎంత తీసుకున్నానో ఎగ్జాక్ట్గానే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఆ కొలతలు చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి ట్రై చేయొచ్చు. ఇది మనకి ఏడాది పాటు నిల్వ ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఆవకాయలు కాబట్టి. సో ఇది మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.